గత 3.5 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారు. ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చోబెట్టి అల్లు అర్జున్ పోలీసు అధికారులు ఏసీపీతో పాటు మిగతా అధికారులు కూడా అల్లు అర్జున్ విచారిస్తున్నారు. సో ఏం చెప్తున్నారు? అల్లు అర్జున్ని ప్రధానంగా అల్లు అర్జున్ మాట్లాడే ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలను బేస్ చేసుకొని అల్లు అర్జున్కి ప్రశ్నలు కురిపిస్తున్నారు పోలీసు అధికారులు. అయితే కొన్ని సమాధానాలు పాజిటివ్గా అంటే సాటిస్ఫాక్షన్గా చెప్తే మరికొన్నిటికి అల్లు అర్జున్ దాటవేస్తున్నట్టుగా తనకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. సో రేవతి మరణ వార్త కూడా తనకు తెలియదు అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏకంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. బట్ రేవతి మరణ వార్త తెలుసు, మేము అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అయినా కానీ ఆయన థియేటర్లోనే ఉన్నారు. ఏసీపీ డీసీపీ వచ్చి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తేనే అల్లు అర్జున్ బయటకు వచ్చారు అన్నది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో చాలా ప్రశ్నలు దీంట్లో తెర మీదకి వస్తున్నాయి. సర్వేశ్వర్ రెడ్డి గారు, సో ఇక్కడ ఒక్కసారి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇందాక సునీల్ కూడా మాట్లాడుతూ అంతకుముందు ఆశ కానీ లేదంటే సునీత కానీ చాలా విషయాలు ఇందాక మెట్టా నరసేగౌడ్ గారు కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు అని చెప్పేసి. సో దీంట్లో తప్పిదం కనిపిస్తోంది. అల్లు అర్జున్ వ్యవహార శైలిలో ఈ ప్రైవేట్ సైన్యం ఈరోజు కీలకంగా కనిపిస్తోంది. అంటే అల్లు అర్జున్ విషయంలోనే మాట్లాడుతున్నాం అంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చగానే మనం భావించాలి. ఇది ఒక అల్లు అర్జున్కి పరిమితి కాదు. షారుఖ్ ఖాన్కైనా, రజనీకాంత్కైనా, కమల్ హాసన్కైనా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నటులందరికీ కూడా ఈ ప్రైవేట్ సైన్యం ఎంతవరకు అవసరం, వీళ్ళు చేస్తున్నటువంటి అత్యుత్సాహం ఏమిటి అన్నది ఈరోజు దేశం మొత్తం వెళ్ళేటువంటి సంకేతం. సో దాంతోపాటు అల్లు అర్జున్ విషయంలో మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో కనిపిస్తోంది. మేనేజర్ తప్పుడు సంకేతం ఇచ్చారు, పోలీసులు కూడా అల్లు అర్జున్ దగ్గరికి రానివ్వలేదు, తన ప్రైవేట్ టీం మొత్తం పోలీసులనే ఆపేసినటువంటి పరిస్థితి. సో ఈ దీనికి ఏమైనా అడ్డుకట్టి ఇక్కడ పడుతుంది అనుకోవచ్చా? అల్టిమేట్గా ఇప్పుడు ఈ ప్రైవేట్ సైన్యాన్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. బికాస్ పుష్ చేయడం వల్ల క్రౌడ్ హెవీ క్రౌడ్ పుష్ చేసి సౌకర్యం పడి చాలా మందికి గాయాలు కూడా అవుతాయి. అది నెగ్లిజెన్సీ అల్లు అర్జున్ గారు అలో చేశారు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, మొత్తం స్టార్స్ అంతా ప్రైవేట్ సైన్యంతో తిరుగుతున్నారు. సో నాకు ఒకటి అర్థం కాని విషయం, ఇప్పుడు ఒక కంపెనీస్కి సపోజ్ ఇప్పుడు మా ఆఫీస్ ఉంది లేదంటే మీ ఆఫీస్ ఉంది, ఈ కంపెనీస్కి ఒక సెక్యూరిటీ సంస్థలు ఉంటాయి. సో వాళ్ళ నుంచి హైర్ చేసుకుంటాం. కమింగ్ టు బౌన్సర్స్ విషయానికి వస్తే అసలు ఏ అర్హతతోటి బౌన్సర్లను వాళ్ళు తీసుకుంటారు, ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎట్లా వాళ్ళు ఈ పరిధిలోకి వస్తారు? ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వాళ్ళు ఎట్లా తయారవుతారు? పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పర్మిషన్స్ ఉండవు, ఏముండవు. సెక్యూరిటీ మీరు చెప్పారు కదా, ఇండస్ట్రీస్ దగ్గర దాంట్లో పర్మిషన్ ఉండవు. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? ఓన్లీ ఫిజిక్ చూసుకొని తీసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని. వాళ్ళ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు సప్లై చేస్తారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరిని రానియకుండా వాళ్ళ పోలీసు వచ్చినప్పుడు దొబ్బేసే పరిస్థితికి ఎదిగిపోయిన వాళ్ళు. పోలీస్ అంటే యూనిఫామ్, అది గవర్నమెంట్ దొబ్బేసిన తర్వాత ఇక నిన్న స్పేర్ చేస్తారు, చేయలేదు. ఇప్పుడు అదే జరిగింది అక్కడ, జరిగింది కూడా అదే జరిగింది. చాలా మంది ఒపీనియన్లు ఏం చెప్తున్నారు, ప్రైవేట్ సైన్యంలో పూజ చేయడం వల్లనే అందరి కింద పడి ఆ లేడీ చనిపోయింది, ఆ బాబు సీరియస్ ఉన్నా చెప్తారు కదా. అందుకొరకు వాళ్ళకి ఎలాంటి పవర్ కానీ, ఎలాంటి చట్టం చేతిలో తీసుకునే అధికారం కానీ, ఏ విధంగా బిహేవ్ చేసే అధికారం, వాళ్ళు షో బాడీస్, షో ఆఫ్ అన్నట్టు విజిబిలిటీ గురించి పెట్టుకోవాలి తప్ప యాక్షన్ ఉండవద్దు వాళ్ళకు. పోలీసుకు ఉంది కదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తారు, అమౌంట్ పే చేస్తే సెక్యూరిటీ కూడా ఇస్తారు. ఎంతో మంది ఉంటారు, అది తీసుకోవాలి, అది కరెక్ట్ మెథడ్. ఇప్పుడు అది ఉంటే ఈ పద్ధతి కాదు, ఇది రాదు. ఇప్పుడు రిటర్న్ పోయేది ఒకటే వే, వచ్చే ఒకటే వే ఉంది. ఒకటే వెళ్ళినప్పుడు తెలియదనడానికి అల్లు అర్జున్ గారికి చనిపోయింది తెలియదనడము కరెక్ట్ కదా. అది బౌన్సర్స్ విషయంలో మీరు అన్నారు కాబట్టి ఇంకోటి కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొన్న మంచు మోహన్ బాబు కుటుంబంలో పంచాయతీ అన్న కొంతమంది సైన్యాన్ని పెట్టుకున్నారు, తమ్ముడు కొంతమంది సైన్యాన్ని పెట్టుకున్నారు. ఈ బౌన్సర్లు కొట్టుకునే కాడికి వచ్చింది. అల్టిమేట్ నథింగ్ బట్ ఒక స్ట్రీట్ ఫైట్, ఒక గ్యాంగ్ ఫైట్ లాగా జరిగిపోతున్నాయి ఈ వ్యవస్థలో. అవును, దాంట్లో జరిగింది అదే కదా. తల్లిమోహన్ ఆయన కోపం వచ్చి కొట్టేటాలు కానీ హెడ్ ఇంజరీ అయింది రిపోర్టర్ను, 307 కేసు అయింది, అబ్స్కాండింగ్లు ఉన్నారు, రకరకాల పరిణామాలు. బౌన్సర్స్ అనేది కరెక్ట్ రోల్ లేకపోతే అవసరం అని చెప్పు. అందుకని కరెక్ట్ బౌన్సర్స్ వ్యవస్థ కరెక్ట్ కాదు అది. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకోటి సార్, కోర్టు ఇచ్చినటువంటి క్లారిటీ ఒకసారి చూసుకోండి. అల్లు అర్జున్ కూడా ఆయనకు కూడా జీవించే హక్కు ఉన్నది, ఆయన కూడా అఫ్ కోర్స్ మాట్లాడే హక్కు ఉంది, ఆయన సినిమాకి వెళ్ళొచ్చు అన్నది కోర్టు చెప్పినటువంటి అంశం. ఇంకోటి అసలు మీరు థియేటర్కి వస్తున్నటువంటి సమాచారం మీరు ఎవరికి ఇచ్చారు అన్నటువంటి ప్రశ్న. సో పోలీసుల ప్రశ్న ఎవరికి ఇచ్చారు సమాచారం అంటే థియేటర్కు ఆయన కూడా రావచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి సమాధానం. సో ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం.
సో ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు? అల్లు అర్జున్ కి హక్కు ఉంది, ఆయన వెళ్ళారు, సో దీన్ని ఎట్లా చూడొచ్చు? వెళ్ళడానికి హక్కు ఉంది, మాట్లాడడానికి హక్కు ఉంది. కాకపోతే ఈ సంఘటన జరిగినందుకు క్రైమ్ అయింది ఇది. మరి పోలీసుల పర్మిషన్ లేనప్పుడు నువ్వు యూ హావ్ టు ఆస్క్ ది సిపి గారికి లెటర్ పెట్టుకుంది నీ తరఫున, పెట్టుకుంటే వారికి కన్సిడర్ చేస్తుంది కదా. మరి నీ ఎఫర్ట్స్ ఏ ఉన్నాడు, నీవే కారణం అని ఇప్పుడు నేను రిమాండ్ చేసిండే, దానికి నీ ప్రివెంటివ్ నీతో ఏం ఎఫర్ట్స్ ఉన్నాయి, ఏం రీజన్స్ ఉన్నాయి చెప్పు ఎస్కేప్ గానికి. అట్లా అందుకొరకు అల్లు అర్జున్ గారు ఫైండ్ అవుట్ చేసుకున్నది ఉండే, లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకొని ఏమైతుందనే కాన్సెప్ట్ నిర్లిప్త భావంతో పోయినట్లు కనిపించింది. సో ఇది సింపుల్ చెప్పాలంటే చట్ట విరుద్ధంగా పోయినట్టు, చట్ట విరుద్ధం కార్యక్రమం వచ్చింది. ఎందుకంటే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే నో చెప్తే దే కెన్ అప్రోచ్ టు ద కోర్ట్. అంతే. ఇందాక అల్లు అర్జున్ సినిమా చూడడానికి చాలా దారులు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళొచ్చు, ఒక గంట సేపట్లో వాళ్ళు వస్తారు, పర్మిషన్ వస్తుంది, దెన్ హీ కెన్ మూవ్ టు ద థియేటర్. కానీ ఇంకొక పాయింట్ సార్, దీంట్లో ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు దేశం మొత్తం అన్ని సినిమాలు ఆగిపోయినాయి. పుష్ప వస్తుంది, ఒక మహాసింహం లాగా పబ్లిసిటీ అన్ని క్రియేట్ చేస్తారు, అన్ని సినిమాలు ఆపేసుకున్నారు. అవును. ఈ టైంలో అల్లు అర్జున్ సినిమాకు పోవడం తప్పు కాదు, కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీని కూడా రిస్క్ లో పెట్టి తన పిల్లలు కూడా సినిమాకి తీసుకెళ్లారు. సో ఈ అంశం కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గా వీళ్ళు పోతారు, హీరోస్ పోయేటప్పుడు ఫ్యామిలీతో పోతారు, తీసుకెళ్తారు జనరల్ గా. ఇంకా చూద్దాం ఇంత పెద్ద హిట్ అయింది కదా అని చెప్పి తీసుకుపోయేట్టున్నాడు. అది క్వశ్చన్ కాదు, ఇక్కడ చనిపోయింది క్వశ్చన్. ఫ్యామిలీ పోతే ఏం కాదు, పిల్లలు పోయినా తీసుకుపోవచ్చు. పర్మిషన్ లేదు, పర్మిషన్ అవాయిడ్ చేసిండ్రు. వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్ పోవడం తప్పది. అది ఈయన కన్ఫర్మ్ చేసుకునేది ఉండే ఒక విధంగా. అడ్వకేట్ ఇప్పుడు ఎట్లయితే అడ్వకేట్ దొరికొచ్చినావో ఇంట్రాగేషన్ అప్పుడు, అదే అడ్వకేట్ చెప్పి కోర్టు నుండి కొన్ని ఒక 1 నెల పర్మిషన్ తీసుకొస్తున్నా. అందుకొరకు అది చేయలేదు కనుక ఇప్పుడు క్రైమ్ వచ్చింది అంతే. నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మీకు వినిపిస్తుందా? నర్సయ్య గౌడ్ గారు, సో మొత్తానికి అల్లు అర్జున్ చెప్తున్నటువంటి పాయింట్ ఒకటే, నాకు తెలియదు, తెల్లారే వరకు కూడా నాకు తెలియదు, నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను. సో అదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి అంశమే. అఫ్ కోర్స్ చనిపోవడం బాధాకరమైనటువంటి అంశమే. ఆ అబ్బాయి కూడా బతకాలనే అందరం కోరుకున్నాం. ఇఫ్ కోర్స్ నేను కూడా ఆ విషయంలో ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను, మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇంత జరిగినా కానీ అల్లు అర్జున్ ఇంటి పైన దాడులు, అల్లు అర్జున్ని ఇట్లా ఒక తక్కువ చేసి చిత్రీకరించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తక్కువ చేసి ఎవరు చిత్రీకరించట్లేదు, కానీ అల్లు అర్జున్ గారే నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్తున్నాం. కానీ ఆయన కుట్ర చేసి రేవతి గారి కుటుంబాన్ని ముంచేసిండు అని మేమేం చెప్పట్లే. ఆయనే అనుకోకుండా, అంటే ఆయన చూసుకోకుండా ఆ నిర్లక్ష్య వైఖరితోటి ఆయన సినిమా హిట్ అయిందన్న సంతోషంలో రావడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రేవతి గారు కనుక చనిపోయి ఉండకపోతే, ఈ సంఘటన జరగకపోతే మనం ఎవరు మాట్లాడే వాళ్ళం కాదు. కాబట్టి సెంటర్ పాయింట్ ఏమైందంటే వీళ్ళ నిర్లక్ష్యం ఖరీదు రేవతి గారి ప్రాణం పోయింది. కాబట్టి అది క్రైమ్ అయింది, కాబట్టి పోలీసు వ్యవస్థలోకి వచ్చేసింది, అది కేసు అయింది, తర్వాత అరెస్ట్ అయింది. రెండో కీలకమైన విషయం మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, నేను మొదట్లో కూడా చెప్పాను, ఇదే అల్లు అర్జున్ గారు నిర్లక్ష్యంతో ఎలాగైతే వచ్చి ఈ సంఘటనకు కారణమైందో, అదే నిర్లక్ష్యంతో నేను అది బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రెస్ మీటే ఈయన పాలిట శాపంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మీడియా ముందట అడ్మిట్ అయ్యింది. పోలీస్ వ్యవస్థ ఏమో మేము వెళ్ళి చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ టైం మమ్మల్ని పూనించలేదు, పూనియకపోతే ఏసీబీ గారు పెద్ద స్థాయి ఆఫీసర్లు పోయి చెప్పిన తర్వాత ఆయన వచ్చి మరి వచ్చేటప్పుడు మళ్ళీ చేయి ఒప్పుకుంటూ పోయిండు అనేది వాస్తవంగా అలా కనిపిస్తా ఉంది. కానీ నాకు తెలియదు తెల్లవారే వరకని ఆయన చెప్పిండు అంటే అబద్ధాలు చెప్తున్నట్టు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇవాళ ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా వాళ్ళ లీగల్ టీం ఏమైతే టిప్స్ ఇచ్చిందో దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు గంటలో అర్ధ గంటలో అయిపోయే ఇదంతా 3 గంటలు 4 గంటలు సాయంత్రం దాకా అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే సాటిస్ఫై కాకపోతే రేపు మళ్ళీ నోటీసులు ఇచ్చి పంపించి రేపు కూడా పిలిపించే అవకాశం ఉంది. లేదు సహకరించకపోతే ఇదే రిపోర్ట్ తీసుకుపోయి కోర్టులో పెడితే వాళ్ళు క్యాన్సలేషన్ బెయిల్ కూడా క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు తొందరపాటు అత్యుత్సాహంతో ఈ 2 సంఘటనలు, ఒకటి చనిపోవడానికి కారణమైన నిర్లక్ష్యం అలాగే జరిగింది, మళ్ళీ తనేదో అత్యుత్సాహంతో ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దాంట్లో చెప్పిన విషయాలు పోలీసు వ్యవస్థ చెప్పిన విషయాలతోటి సరిపోలడం లేదు అని అంటే ఆయన తప్పు చేసిండు, ఆ తప్పు చెప్పడం కూడా అడ్మిట్ అవుతున్నాడు అక్కడ. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకూడదు. ఈ సంఘటన ఒక కనువిప్పు కలిగిస్తూ ఉంటది.
మిగతా హీరోలు కానీ ఎవరైనా కూడా నిర్లక్ష్యం వహించకుండా ఇది ఒక కనువిప్పు లాంటిది అంతే తప్ప వీళ్ళని ఏదో తక్కువ చేసి చూపించడం ఆయన ఆయన ఇట్లా అట్లా అని మేము అనట్లేదు. కాబట్టి ఇది చర్చ జరగడం కూడా మంచిదే. ఈ చర్చ జరగడం వల్ల దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సెలబ్రిటీలు బయటికి వెళ్ళినప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కనువిప్పు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఇలా బన్నీగా ఇప్పుడు మన ఈ అల్లు అర్జున్ గారు కూడా ముందు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సరే ఇది అయ్యింది, దీన్ని శిక్ష దీనికి పడుతుంది, దీన్ని ఏమవుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది అనేది మనం ముందు చూడబోతా ఉన్నాం. కానీ ఇంత నిర్లక్ష్యంగా ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పడం కూడా మంచిది కాదు వారికి. ఎందుకంటే వాళ్ళకి ఏమొస్తుందండి? ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ జరిగింది, బెయిల్ వచ్చింది, మీ లీగల్ టీమ్ తోటి మాట్లాడి ఏం చేయాలో అని అదే ఆలోచన చేయాలి. కానీ నేనేదో బయటకు వచ్చేసి అన్ని నాకు అది తెలియదు ఇది తెలియదు అసలు నాకు తెలియదు అంటే అక్కడ సోషల్ మీడియాలో మస్తు కనిపిస్తుంది, మీడియాలో కనిపిస్తా ఉంది. వాళ్ళు పోయి చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు కూడా మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ అల్లు అర్జున్ గారికి మంచిది కాదు, శోభనివ్వవు. అది కాకుండా దీన్ని రాజకీయ టర్న్ తిప్పడానికి ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదని నేను చెప్తున్నా. ఇంతకుముందు అరవింద్ గారు ఒక మాట మాట్లాడారు, ఇది కర్ణి అరవింద్, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ